కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ కు ఏ స్థాయిలో బూస్ట్ ఇచ్చాయో తెలియదు గానీ బీజేపీని మాత్రం గట్టిగానే దెబ్బతీశాయి. మరోసారి అధికారంలోకి వచ్చి అదే జోష్లో సౌత్ రాష్ట్రాలన్నింటిలోనూ గట్టిగా పాతుకుపోవాలని కలలుగన్న బీజేపీ వ్యూహాలు తారుమారయ్యాయి. కర్ణాటక ఫలితంతో కమలానికి దక్షిణాది ముఖద్వారం బంద్ అయింది. ఈ ఎన్నికలతో సౌత్ లో బీజేపీ గాలి ఉండడం కాదు, గాలి తీసినట్లయింది. దీంతో నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. కన్నడ నాట అధికారంలోకి కాంగ్రెస్ 66 సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ, మోదీ షా వచ్చిన కమలానికి ఎదురుగాలి. 1983లో కన్నడ గడ్డపై అడుగుపెట్టిన బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. 2008లో సర్కార్ని ఏర్పాటు చేసిన బీజేపీ, అవినీతి ఆరోపణలతో కూలిన కమలం సర్కార్. 2018లో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ సర్కార్, కొద్ది నెలలకే కూలిపోయిన సంకీర్ణ సర్కార్. మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన బీజేపీ 2023లో ఊహించని విధంగా ఓటమి. కర్ణాటకలో బీజేపీ విజయరథం పట్టాలు తప్పింది. సర్వేలో ఊహించినట్లుగానే అదే కరెక్ట్ అని తేలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి పూర్తి బలంతో అధికారంలోకి వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు రాగా బీజేపీకి 66 సీట్లు మాత్రమే దక్కాయి. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేసిన ఫలితం మాత్రం ఊహించని విధంగా వచ్చింది. వాస్తవానికి కర్ణాటకను దక్షిణాది రాష్ట్రాలకు ద్వారమని బీజేపీ భావించింది. గత 4 దశాబ్దాలుగా ఆ పార్టీ అధికారం కోసం పోరాడుతోంది. అయితే లక్షలాది ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీకి కర్ణాటక సరిహద్దును దాటే అవకాశం రాలేదు. అలా కాకుండా కర్ణాటకలోనే కొన్నిసార్లు గెలుపును ఎదుర్కోవాల్సి వచ్చింది, కొన్నిసార్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2023 ఎన్నికల్లో ఆ పార్టీ మరోసారి ఓడిపోయింది. దేశంలోని అనేక రాష్ట్రాల మాదిరిగానే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సుదీర్ఘ పాలన సాగింది. కానీ 1983 సంవత్సరం నుంచి అన్ని రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ కాంగ్రెస్ ను అధికారం నుంచి దించింది. జనతా పార్టీకి బయట నుంచి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచి భారతీయ జనతా పార్టీ ఎంట్రీ ఇచ్చింది. లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి కర్ణాటకలో పోటీ చేసింది. ఇక్కడ బీజేపీ 110 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా జనతా పార్టీకి 95, కాంగ్రెస్ కి 82, బీజేపీకి 18 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2 ఏళ్ల తర్వాత ప్రత్యేక పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి జనతా పార్టీ 139 స్థానాలతో ఘన విజయం సాధించి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా కాంగ్రెస్ కు 65 సీట్లు లభించగా బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన 1989 ఎన్నికల్లో కూడా బీజేపీ పోరాటం కనిపించింది. కాంగ్రెస్ 178 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. కానీ బీజేపీకి కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చాయి.
1990 తర్వాత దేశ రాజకీయాలు ముఖ్యంగా 2 ప్రత్యేక ఉద్యమాల ద్వారా ప్రభావితమయ్యాయి. ఒకటి మండల్ కమిషన్ విప్లవం, మరొకటి రామ జన్మభూమి ఉద్యమం. రామ మందిర ఉద్యమంతో భారతీయ జనతా పార్టీ ఎంతో లాభపడింది. 1994 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 40 సీట్లు వచ్చాయి. దీని తర్వాత క్రమంగా గ్రాఫ్ పెరిగింది. 1999లో బీజేపీకి 44, 2004లో 79, 2008లో 110 సీట్లు వచ్చాయి. లో ముఖ్యమంత్రి అయిన బిఎస్ యడ్యూరప్ప అవినీతి ఆరోపణల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అవినీతి వాతావరణాన్ని సృష్టించిందని, దానివల్ల బీజేపీకి భారీ నష్టం వాటిల్లింది. కాంగ్రెస్ కి 122 సీట్లు రాగా బీజేపీకి 40 సీట్లు వచ్చాయి. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు రాగా కాంగ్రెస్ కు 80, జేడీఎస్ కు 37 సీట్లు వచ్చాయి. అయితే అత్యధిక స్థానాలు సాధించిన తర్వాత కూడా బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాలేదు. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నడపలేకపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం పడిపోవడంతో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొదట బిఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయితే ఆయన రాజీనామా తర్వాత బసవరాజ్ బొమ్మాయి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.